ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నెలవారీ 1,00,000 రూపాయలు ఆదాయం రావాలి అంటే నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. దాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే నాకు నెలకి 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది అంటే ఒక రిటైర్డ్ బిజినెస్ మ్యాన్ యొక్క థింకింగ్ ఇది. వెరీ గుడ్, ఇది వండర్ఫుల్. చాలా అంటే చాలా మందికి ఈ ఆలోచన వస్తుంటుంది. నెలకి ₹1,00,000 ఆయన ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనమాట పర్ మంత్. అక్కడ అర్థం అది. కార్పస్ ఫండ్ ఆయన దగ్గర 1 crore. సో 1 crore మీద ఆయనకి నెలకి ₹1,00,000 రావాలి. ఆ ₹1,00,00,000 అలాగే ఉండాలి. అంటే ఆ ₹1,00,00,000 అలాగే ఉంటే ₹1,00,000 రావాలంటే 1% అవుతుంది. సంవత్సరానికి 12%. సంవత్సరానికి 12% ఇచ్చేవి చాలా రకరకాలు ఉంటాయి. కానీ అంతా ఒకదానిలో పెట్టకుండా మిక్స్లో పెట్టుకోవాలి. అర్థమైందా? ఎలా అయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందో అదే విధంగా సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. విత్డ్రాయల్ ప్లాన్. ఆ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో నాకు నెలకి ₹1,00,000 కావాలి అని మనం ఇస్తే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఎన్ని యూనిట్స్ తీస్తే ఎన్ని యూనిట్స్ డిస్పోజ్ చేస్తే ఆ ₹1,00,000 వస్తే చూసి ఆ ₹1,00,000 వాళ్ళకి నెల ₹1,00,000 రావాలంటే నెలకి 10,000 యూనిట్స్ అంటే ₹10 చొప్పున 10,000 యూనిట్స్ తీసేయాలి. 10,000 యూనిట్స్ అమ్మేస్తారు. అమ్మేసి మళ్ళీ మనకి ₹1,00,000 క్రెడిట్ చేస్తారు. మళ్ళీ అది నెక్స్ట్ మంత్కి గ్రోత్ అలాగే పెరుగుతూ ఉంటుంది. అలా ఇస్తూ ఉంటారు. అది ఒక టైప్ ఆఫ్ విత్డ్రాయల్ ప్లాన్ అనమాట. సింగిల్ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. అది ఒకటి. అది అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. అందులో టాప్ మోస్ట్ మనం చెప్పుకున్నటువంటివి మనకి ఎప్పుడు మనం అనుకుంటున్నట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, నిప్పన్ ఇండియా కానీ, లేకపోతే స్టేట్ బ్యాంక్ కానీ, ఈ 3 కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఆ వాటిలో దేనిలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా చాలా కార్పొరేట్స్ ఉన్నాయి. కార్పొరేట్స్ అన్నిటికీ కూడా వాడు ఫిక్స్డ్గా నెల నెల ఇలా ఇచ్చేందుకు స్కీమ్స్ ఉన్నాయి. వాడు 14%, 15% హై రేటెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే హై రేటెడ్ అంటే మనకి AAA రేటింగ్ అశోక్ లేలాంటి కంపెనీ, లేకపోతే మనకి ఇలా టాటాలు ఇలాంటి సేఫ్ కంపెనీస్లో పెట్టుకుంటే అక్కడ కూడా నెల నెల మనకి 1% మనకు వస్తుంది. అది ఈ 1% అన్నది మనకి కొన్ని వాటిలో ఏంటంటే 3 monthsకి ఒకసారి తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కొన్ని వాటిల్లో ఆ విధమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి అది చూసుకుని మనం పెట్టుకుంటే మిక్స్ ఆఫ్ ఏంటంటే డెట్ ఫండ్. డెట్ అంటే ఏంటి? రిస్క్ లేని ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కార్పొరేట్ డిపాజిట్లో పెట్టడం అండ్ ఇటు పక్కన కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం. ఇవి 2 పెడితే మనకి ఒక కైండ్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ లాగా. ఇది పెన్షన్ స్కీమ్ కాకపోయినా మనం ఏంటంటే మీరన్న బిజినెస్ మ్యాన్కి మీరన్నది బిజినెస్ మ్యాన్ 1 crore ఉండదు. ఆ 1 crore తోటి ఆయనకి నెల ₹1,00,000 వచ్చేలాగా ఇటు పక్కన సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ ఉంటూ ఇంకో పక్కన మనకి కావాల్సిన రిటర్న్స్ వస్తూ ఉండటం. అంటే దాని మీద మనం ఎఫర్ట్స్ ఏం పెట్టకుండా జస్ట్ లైక్ పెన్షన్ విత్ నో టెన్షన్. అంటే పెన్షన్ అంటే ఏంటి? శాలరీ విత్ నో టెన్షన్. సో అలాంటిది స్కీమ్స్. ఈ 2 ఇలాంటివి ఇటు పక్కన సింగిల్ విత్డ్రాయల్ ప్లాన్, అటు పక్కన కార్పొరేట్ డిపాజిట్స్, ఇవి 2 పెడితే వాళ్ళకి కావాల్సిన 12% మినిమం. అంటే 1% మనం 1 lakh అచీవ్ అవ్వచ్చు. ప్లస్ ఆ క్యాపిటల్ కూడా ప్రొటెక్షనే కాకుండా ఆ 1 crore 5 lakhs, 1 crore 10 lakhs అలా అవ్వే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఈ స్కీమ్స్లో ఉన్న అడ్వాంటేజ్. కాబట్టి మీరు ఏంటంటే ఎవరికైనా సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ దీంట్లో రిస్క్ ఉందా, నెక్స్ట్ ఫిక్స్డ్ రిటర్న్సా, థర్డ్ ఇది మార్కెట్ రిలేటెడ్ ప్రోడక్టా, ఇవి కనుక్కొని వాటిని ఇన్వెస్ట్ చేస్తే అన్ని విధాలా మనకి బెనిఫిషియల్గా ఉంటుంది. సార్, ఇప్పుడు దీన్నే మనము ఇంకొకలా కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు 1,00,000 అనుకున్నాం కదా, సపోజ్ 50 లక్షలు అనుకుందాం. 50 లక్షలు ఉన్నాయి నా దగ్గర, నాకు నెలకి 1,00,000 రావాలి అంటే అప్పుడు వాళ్ళకి 50 లక్షల వాళ్ళకి నెలకి ₹1,00,000 రావాలి అంటే హై రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. హై రిస్క్ మొత్తం అంతా కూడా ఇలాంటి హై రిస్క్ మనం అనుకున్నాం కదా, స్మాల్ క్యాప్లో హై రిస్క్ ఉంటుందని. అలాంటి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. గతంలో మనం చూస్తే 38%, 40% పెరిగాయి. మన నిప్పన్ ఇండియా కానీ, మనం అదే చెప్పుకుంటూ ఉంటాం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, SBI స్మాల్ బడ్జెట్ ఫండ్ కానీ, ఈ ఫండ్స్ అన్నింటిలో కూడా నెలకి అంటే సంవత్సరానికి 30% to 40% రిటర్న్స్ వచ్చాయి. అలాంటి వాటిలో రిస్క్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మన రిస్క్ లేకుండా ₹1,00,000 మీద ₹1,00,000 తెచ్చుకోవటం ఎలా అన్నది మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు రిస్క్తో అంటే ఒక్కసారి దెబ్బతింటే ఈ 50 lakhs 45 lakhs 40 lakhs కూడా అయిపోవచ్చు. ఆ క్యాపిటల్కి ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. అక్కడ రిస్క్తో మనకి నెలకి ₹1,00,000 రావటం అన్నది ఈ విధంగా సాధ్యపడుతుంది. కాబట్టి మనకి ఏదైనా సరే అసాధ్యాలు అన్నవన్నీ కూడా ఎప్పుడు కూడా మార్కెట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ ఇంత హై
పీక్లో ఉంది కాబట్టి, ఇంత ఒక తారాస్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఓకే. రిస్క్ తీసుకోకుండా, ఎందుకంటే మార్కెట్ ఏమైనా కరెక్షన్ అయితే మనకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా సరే ఈ ₹1,00,00,000 50 లక్షలైనా సరే ఒకేసారి ఒకే మొత్తంగా పెట్టకుండా ఇవాళ కొంత ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసి అలా 3-4 దఫాయిల్లా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మనకి ఈ అనుకున్నటువంటి ₹1,00,000 వస్తుంది. ప్రిన్సిపల్ కూడా ప్రొటెక్టెడ్. సో మనకు ₹1,00,000 నెలకి ఆదాయం రావాలంటే మన దగ్గర ₹1,00,00,000 పెడితే అన్న రిస్క్ లేకుండా చేయొచ్చు అంటారు. రిస్క్ లేకుండా 50 లక్షలు పెట్టి మనం ₹1,00,000 రావాలంటే కొంచెం రిస్క్ రిస్క్ తో కూడుకున్నది. ఖచ్చితంగా రిస్క్ తీసుకోకుండా ఆ 50 లక్షలు పెట్టి మాత్రం ₹1,00,000 తెచ్చుకోలేము. అదే ₹1,00,00,000 అయితే రిస్క్ అసలు ఆల్మోస్ట్ వీ కెన్ సే జీరో రిస్క్ అనమాట. విత్ జీరో రిస్క్ వీ కెన్ గెట్ 1 lakh of ఎవ్రీ మంత్ ఫర్ ఎవర్ అండ్ విత్ పాసిబిలిటీ ఆఫ్ క్యాపిటల్ అప్రిషియేషన్. పెరగచ్చు, కాస్త కూస్తూ పెరగచ్చు, అదృష్టం కొద్ది అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.